ట్రస్ట్ తరఫున భారీ ఎత్తున చాలా కార్యక్రమాలు ఉదారంగా జరుగుతున్నాయి పేదోళ్ళకి కానీ మిడిల్ క్లాస్ పీపుల్. దాంట్లో ఈరోజు వాటర్ ప్లాంట్ అదొకటి. అట్లే నేను ఈ జిల్లా రీఆర్గనైజేషన్లో మేము తయారు చేసిన నోటు ఎంపీ గారు ప్రభాకర్ అన్న దాన్ని స్టడీ చేసి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. అట్లే మంత్రులు సీఎంఓ ఆఫీసులో కూడా ఆ డేటా అంతా పంపించాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు కూడా ఈ సమాచారం అందించాం. అల్టిమేట్గా ఈరోజు ఈ కండలేరు దానికి జీరో క్యాచ్మెంట్ ఏరియా, ఓన్లీ 3 టీఎంసీ, 68 టీఎంసీలకి 3 టీఎంసీలు మొత్తం సోమశిల నుంచి మనం నీళ్ళు ఇవ్వాలి. అది కానీ విడిపోయి ఉంటే సోమశిల ఒక కలెక్టరు, కండలేరు ఒక కలెక్టర్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అది కాకుండా ఇప్పుడు రెండు ఒకరి కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా క్రిస్ సిటీ ఈరోజు ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేస్తే 2500 ఎకరాలకి 1100 చిల్లర కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చరు అమిత ఫాస్ట్గా జరుగుతుంది. అది వేరే జిల్లాకి వెళ్ళిపోయి ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా వచ్చిన అదొక జిల్లా ఇదొక జిల్లా, 2 అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లు అయ్యింది. అది కూడా ఒకటి కిందకి వచ్చింది. సో వీటన్నిటిలో ఎంపీ గారు కీ రోల్ ప్లే చేశారు. బీదర్ రవిచంద్ర ఎమ్మెల్సీగా కూడా ఆయనకున్న సర్కిల్స్లో అఫీషియల్స్లో డేటా ఇచ్చేసి ఆయన పాత్ర పోషించాడు. ఫైనల్గా ఈరోజు మనకి మంచి రిజల్ట్ వచ్చింది. దాదాపు ఇప్పుడు చెప్పినట్టు దాదాపు 170 ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 19 ప్లాంట్లు ఈ వార్ దాదాపు 190 ప్లాంట్లు పెట్టడం సులభం. ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది మెయింటైన్ ఎందుకు చేస్తున్నామంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఓపెన్ చేసిన ప్లాంట్లు కానీ ఏది కూడా ఈరోజు అన్నీ మూసుకుంటాం. ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ గవర్నమెంట్ తరఫున పెట్టారు, రకరకాల గవర్నమెంట్. దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి బడ్జెట్ లేదు. పెట్టడం వరకు సమస్య లేదు, పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తుంది. ఇప్పుడు అందుకనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ను కూడా 2017లో స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈరోజు కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఉదయగిరిలో ఉన్నాయి చాలా ప్లాంట్లు, దాదాపు 40 ప్లాంట్లు పెట్టున్నాం. ఉదయగిరిలో ఈరోజు కూడా 17లో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఉదయగిరిలోనే ఆ ప్లాంట్ కూడా ఈరోజు కూడా నడిపిస్తుంది. సో మెయింటెనెన్స్ అనేది మాలోనే పెట్టుకొని ఏ గ్రామంలో పెట్టినా ఆ గ్రామస్తులకు ముందే చెప్తున్నాం, నంబర్ కూడా ఇస్తున్నాం, ఫోన్ నెంబరు. సమస్య వస్తే ఇమీడియట్గా ఫోన్ చేయడం, మెయింటెనెన్స్ మేమే చేస్తాం. అట్లా రకరకాల ఫౌండేషన్ మీద ట్రైసైకిల్స్ ఇచ్చాము. ఈ మధ్య ఏదో సేవ చేయాలా, ప్రజల్లో ఎంపీ అయ్యాను అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేబులే, దాంతో ఇంకా చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదన్నా తీసి ఫండ్స్ చేయగలుగుతున్నాం. అట్నే ఇప్పుడు మీ అల్లిపురం టౌన్ నుంచి అల్లిపురం ఊరికి రావాలంటే అక్కడ కూడా ఒక బ్రిడ్జికి ఇప్పుడు ప్రపోజల్ పెట్టించాం. అది కానీ ఇప్పుడు శాంక్షన్ అయిందంటే ఇంకొక అండర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, 2 వీలర్స్ ఎక్కువైనాయి. సో ఏది చేస్తే మనం ప్రజలకి ఇది కూడా ప్రజలకి ఉపయోగించేదానికే మెడికవర్ దగ్గర ఈ మధ్య శాంక్షన్ అయింది 117-118 కోట్లతో. అది టెండర్ స్టేజ్కి వచ్చింది. అట్లా సేవ చేయగలుగుతున్నాము. గవర్నమెంట్ తరఫున ఫండ్స్ తేవడం, ఇంకేదన్నా ఉన్నా మనం చేయగలిగింది చేస్తున్నాం.